గ్రేటర్ హైదరాబాద్లోని ఇన్నర్ రింగ్ రోడ్లో ఎక్కడి నుంచైనా 200 లోపు ఖర్చుతో మెట్రోలో శంషాబాద్కు వెళ్లేలా హెచ్ఎంఆర్ఎల్ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. నాగోల్ నుంచి ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట మీదుగా శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లేలా 29 కిలోమీటర్ల మేర నిర్మించనున్న మెట్రో లైన్ను ఇప్పటికే అందుబాటులో ఉన్న మొదటి 3 దశల కారిడార్లో మియాపూర్, ఎల్బీనగర్, రాయదుర్గం, నాగోల్, జేబీఎస్, ఎంజీబీఎస్ తో అనుసంధానం చేయాలని నిర్ణయించారు. దీనివల్ల ప్రయాణికులు మొదటి దశలోని ఏ మెట్రో స్టేషన్లో రైలెక్కినా ఎయిర్పోర్టుకు చేరుకోవచ్చు. అందుకు అనుగుణంగా అధికారులు 2వ దశలోని మెట్రో రూట్ మ్యాప్ను ఖరారు చేశారు. ఎయిర్పోర్ట్ మెట్రో లైన్లో భాగంగా ఇతర స్టేషన్లను కూడా భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ క్రమంలో చంద్రాయణగుట్ట స్టేషన్ ప్రాధాన్యతను సంతరించుకోనుంది. ఈ స్టేషన్లో కాన్కోర్స్ లెవెల్లో ప్లాట్ఫారంలను అభివృద్ధి చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న 3 కారిడార్లు ఇన్నర్ రింగ్ రోడ్ లోపలే ఉండటంతో ఏ ప్రాంతం నుంచైనా నేరుగా ఎయిర్పోర్టుకు ప్రయాణించే సదుపాయాన్ని కల్పించడం సులభతరమవుతోందని అధికారులు చెబుతున్నారు. ఒక్క హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రయాణికులే కాకుండా ఇతర జిల్లాల నుంచి వచ్చే వారికి ఎయిర్పోర్టుకు ప్రయాణ సమయం, ఖర్చును ఆదా చేస్తుందని వివరిస్తున్నారు. ఉదాహరణకు విజయవాడ, నల్గొండ వంటి ప్రాంతాల నుంచి వచ్చేవారు ఎల్బీనగర్లో ఎయిర్పోర్టు మెట్రో ఎక్కొచ్చు. కరీంనగర్, నిజామాబాద్, మెదక్ వైపు నుంచి వచ్చేవారు నేరుగా జేబీఎస్ మెట్రో ద్వారా సేవలు పొందొచ్చు. కాగా ఎయిర్పోర్ట్ మెట్రో టికెట్ ప్రయాణ దూరాన్ని బట్టి గరిష్టంగా 200గా ఉంటుందని అధికారులు తెలిపారు. నిజానికి గత బీఆర్ఎస్ సర్కారు కూడా రాయదుర్గం నుంచి ఎయిర్పోర్టుకు 31 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ పనులను ప్రతిపాదించింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రూట్ను రద్దు చేసింది. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా అధికారులతో ఈ అంశంపై సమీక్ష నిర్వహించారు. ఐటీ కారిడార్లో మెట్రో కోసం భూసేకరణకు భారం తడిసి మోపెడవుతోందని సీఎం భావించారు. అందుకే నాగోల్, చంద్రాయణగుట్ట ఎయిర్పోర్టు మార్గాన్ని ఎంచుకున్నారు. పైగా రాయదుర్గం నుంచి ఎయిర్పోర్టు మార్గం వల్ల కేవలం ఐటీ కారిడార్ పరిసరాల్లోని ప్రయాణికులకే ఉపయుక్తంగా ఉంటుందనే అభిప్రాయాలున్నాయి. ఓల్డ్ సిటీ వంటి ప్రాంతాల నుంచి కూడా నిత్యం విదేశాలకు వెళుతుంటారని, అలాంటి వారికి కొత్త కారిడార్ ఉపయుక్తంగా ఉంటుందని వివరిస్తున్నారు. 2వ దశలో మొత్తం 6 కారిడార్లలో 70 కిలోమీటర్ల మేర మెట్రో లైన్ పనులను ప్రతిపాదించారు. ఇందులో మొదటి దశలో పూర్తయిన జేబీఎస్, ఎంజీబీఎస్ లైన్కు మిగిలిన పనిని పూర్తి చేస్తారు. అంతేకాకుండా ఫలక్నుమా నుంచి చంద్రాయణగుట్ట జంక్షన్ వరకు పనులను 2వ దశలో కొత్తగా చేర్చారు. ఈ లైన్ పూర్తయితే ప్రయాణికులు జేబీఎస్, చంద్రాయణగుట్ట కారిడార్లో ఏ స్టేషన్లో మెట్రో ఎక్కినా ఎయిర్పోర్టుకు చేరుకోవచ్చు. ఇందుకోసం చంద్రాయణగుట్ట స్టేషన్ను అమీర్పేట్ ఇంటర్చేంజ్ మాదిరిగా తీర్చిదిద్దనున్నారు. అదేవిధంగా రాయదుర్గం, నాగోల్ కారిడార్ ప్రయాణికులకు కూడా నాగోల్ ఎయిర్పోర్ట్ కొత్త కారిడార్ మీదుగా విమానాశ్రయానికి చేరుకునే వీలుంటుంది.